శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, ఏకాదశ స్కందము. యమనియమాలు. ఉద్ధవ, ప్రతి సాధకుడు ప్రతి భక్తుడు పాటించవలసిన కొన్ని ముఖ్యమైన సాధనాంగాలు ఉన్నాయి. వాటిని 12 యమములు 12 నియమాలుగా పేర్కొన్నారు. అవి ఇవి: యమములు అహింస, సత్యము, అస్తేయము, అసంగము, హ్రీ, అసంచయము, ఆస్తిక్యము, బ్రహ్మచర్యము, మౌనము, స్థైర్యము, క్షమ, అభయము అని ఈ 12 యమములు మనోవాక్కాయ కర్మలచే ఏ జీవికి ఎటువంటి బాధను కలిగించకుండా ఉండటం అహింస. అప్రియవాక్కులు లేని సత్యవచనము సత్యము. ఇతరుల సొత్తును మానసికంగానైనా కావాలి అని అనుకోకుండా ఉండటం అస్తేయము. దేనియందు అనురక్తి లేకుండా ఉండటం అసంగము. చేయరాని పనిని చెయ్యడానికి ఇవ్వగలిగి ఉండి ఇవ్వనందుకు సిగ్గుపడటం హ్రీ. కూడబెట్టే కాంక్ష లేకుండటం అసంచయం. ఏ వస్తువును తనదిగా స్వీకరించకుండటం అని కూడా చెప్పవచ్చు. వేదశాస్త్ర నిరూపిత విషయాలయందు విశ్వాసముంచటం ఆస్తిక్యము. స్త్రీ పురుష సాంగత్యాన్ని, విషయభోగాలాలసను వర్జించటం బ్రహ్మచర్యము. వాంగ్మనస శాంతిని పాటించడం మౌనము. మానసిక స్థిరత్వాన్ని కలిగి ఉండటం స్థైర్యము. ఇతరుల పొరపాట్లయందు సహనం చూపడం క్షమ. ఏ విషయంలోనూ దేనికి ఎవ్వరికీ భయపడకుండా ఉండటం అభయము. నియమములు: జపము, తపము, హోమము, శ్రద్ధ, ఆతిథ్యము, భగవదర్చనము, తీర్థాటనము, పరోపకారము, సంతుష్టి, ఆచార్య సేవనము, అంతఃశౌచము, బాహ్య శౌచము. మనస్సును రాగద్వేషాది భావాలతో కలుషితం కాకుండా ఉంచుకొనడం అంతఃశౌచము. దేహాన్ని, పరిసరాలను స్నానమార్జనాదులచే శుభ్రంగా ఉంచుకోవడం బాహ్య శౌచము. మంత్రము తనకు మాత్రమే వినబడేటట్టు ఆవృత్తి చేయడం జపము. శారీరక సుఖాలను, అవసరాలను విడిచిపెట్టి ఏకైక లక్ష్యముపై ధ్యానించడం తపస్సు. అగ్నిలో ఆహుతులను అర్పించి మంత్రాలతో ఆరాధించడం హోమము. శాస్త్ర గురువాక్యములయందు విశ్వాసముంచి చేయదగిన కార్యాన్ని దీక్షతో చెయ్యడం శ్రద్ధ. భగవంతుడే అతిథి రూపంలో వచ్చినట్లు భావించి ఆదరించి సత్కరించడం ఆతిథ్యం. షోడశోపచారములతో భగవంతుని సేవించటం భగవదర్చన. పుణ్యస్థలాలను భక్తి శ్రద్ధలతో సందర్శించటం తీర్థాటనము. స్వార్థరహితంగా ఎలాంటి భేదభావాలు లేకుండా మేలు చెయ్యడం పరోపకారము. తనకు లభించినదే భగవత్ప్రసాదమని భావించి సంతృప్తితో స్వీకరించడమే సంతుష్టి. జ్ఞానదాతలైన గురువులను భక్తి శ్రద్ధలతో సేవించడం ఆచార్య సేవనము. ఉద్ధవ, నీవడిగిన ఇతర విషయాల గురించి చెప్తాను విను. శమము, మనస్సును నిగ్రహించి భగవానుని యందే బుద్ధిని లగ్నం చేసి ఉంచటం శమము. దమము, ఇంద్రియాలు స్వేచ్ఛగా చరించకుండా అదుపులో ఉంచడం. తితిక్ష, శారీరక మానసిక బాధలను ఓరిమితో సహించడం. ధృతి, జిహ్వచాపల్యానికి, స్త్రీ పురుష సంపర్కాభిలాషకు లొంగిపోకుండా దృఢచిత్తము కలిగి ఉండటం. దానము, ఏ ప్రాణిని ద్వేషించకుండా, ఏ ప్రాణికి ద్రోహము తలపెట్టకుండా ఉండటం దానము. ధనమిచ్చినంతనే దానమని అనిపించుకోదు. తపస్సు, సకల భోగాలను త్యజించటం తపస్సు. శౌర్యము, ఆకలి దప్పులను స్వభావాన్ని జయించటం శౌర్యము. సత్యము, ఆత్మయే అంతటా నిండి ఉన్నదని చూడగలిగేది సమదర్శనము. ఋతము, ఉన్నది ఉన్నట్లు సత్యవచనమును పలకడం ఋతము. శౌచము, తాను చేసే కర్మలయందు కర్తృత్వభావము, సంగము లేకుండటం శౌచమనబడుతుంది. త్యాగము, సన్యాసము, కర్మనాచరించి కర్మఫలాన్ని విడవటం. ధనము, ధర్మమే ప్రియమైన ధనము. భగవద్భక్తిని కలిగించినదే ధర్మము. యజ్ఞము, కళ్యాణ గుణాలతోనున్న నేనే యజ్ఞమును. దక్షిణ,
జ్ఞానదాత అయిన గురువునకు శిష్యుడు సమర్పించేది దక్షిణ. బలము, ప్రాణాయామమే బలము. ఈశ్వర భావము, భగవానుని యొక్క భగము గురించి తెలుసుకోవడం. భగము, ఐశ్వర్యము, శౌర్యము, యశస్సు, సిరి, వైరాగ్యము, సమగ్రత కలిగియున్న భగవత్తత్వము. లాభము, ఏ కోరిక లేక భగవద్భక్తిని కలిగి ఉండడం లాభము. దయ, నిస్వార్థముగా ఇతరుల బాధలకు స్పందించి వానిని నివారించాలనుకోవడం దయ. విద్య, దేవ, మానవ, తిరియక్, స్థావర శరీరాలన్నింటిలోనూ ఒకే ఆత్మ ఉన్నదని తెలుసుకోవటం విద్య. హ్రీ, చెయ్యరాని పనిని చేయడానికి సిగ్గుపడి సంకోచించడం. అలంకారము, శ్రీ, దేనియందు అపేక్ష లేక లభించిన దానితో సంతుష్టిని చెంది ఉండడమే మానవునకు శ్రీ. సుఖము, సుఖదుఖాదులకు అతీతముగా నుండటమే సుఖము. దుఃఖము, విషయ సుఖాపేక్షయే దుఃఖము. పండితుడు, బంధమోక్షాలకు కారణం తెలిసినవాడు పండితుడు. మూర్ఖుడు, దేహమే నేను, దేహానికి చెందినవి నావి అని అహంకార మమకారాలున్నవాడు. సన్మార్గము, భగవత్ప్రాప్తికి దారి చూపే వైరాగ్య మార్గమే సన్మార్గము. చెడు మార్గము, మనస్సును ఇంద్రియ విషయాల వైపు మళ్లించేది. స్వర్గము, మనస్సులో రజస్తమో గుణాలు క్షీణించి సత్వగుణము వృద్ధి చెంది ఉన్న స్థితియే స్వర్గము. నరకము, మనస్సులో తమోగుణము నిండి ఉన్న స్థితి. బంధువు, జ్ఞానప్రదుడైన గురువే బంధువు, ఆ గురువును నేనే. గృహము, మనుష్యునకు శరీరమే గృహము. ధనవంతుడు, సద్గుణ సంపన్నుడే ధనాఢ్యుడు. దరిద్రుడు, సంతుష్టి లేనివాడే దరిద్రుడు. కృపణుడు, దీనుడు, హీనుడు, ఇంద్రియాలను అదుపులో నుంచుకొనలేనివాడే హీనుడు. ప్రభువు, ఇంద్రియ విషయాల వెంట పరువులెత్తక ఇంద్రియాలను అదుపులో నుంచుకున్నవాడే ప్రభువు. బానిస, ఇంద్రియాలు ఆడించినట్లు ఆడువాడే బానిస. ఉద్ధవ, నీవడిగిన అన్ని విషయాలకు సమాధానం దొరికింది కదా. సంగ్రహంగా చెప్పాలంటే ఏ వస్తువునందైనా గుణదోషాలను వెతికి చూడటమే ఒక దోషము. గుణదోషాల గురించి చూడకుండా సర్వము సర్వేశ్వరమయం అనే సమభావంతో ఉండటమే శ్రేష్టము అని శ్రీ భగవానుడు చెప్పాడు. అప్పుడు ఉద్ధవుడు ఇలా అడిగాడు, భగవాన్, గుణదోషాలను కనిపెట్టే దృష్టిని విడువమని చెప్పితివి కదా, మరి నీ నుండియే వెలువడిన వేదాలలోనూ శాస్త్రాలలోనూ అనేకమైన విధులు నిషేధాలు శాసింపబడ్డాయి కదా. నిషిద్ధాలు వర్జింపవలసినట్టివి కనుక చెడ్డవిగాను, విధులు నిర్వహింపవలసినవి కనుక మంచివిగాను పరిగణింపబడాలి. అప్పుడు ఈ గుణదోష విచక్షణ చేయవలసి ఉంటుంది కదా. ఈ విషయంలో నాకు స్పష్టపరిచి చెప్పవలసిందని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శ్రీ భగవానుడు ఇలా సమాధానం చెప్పాడు, ఉద్ధవ, నీ సందేహాలను తీర్చడానికి నేను మరికొన్ని విషయాలను చెప్పాలి. ఈ ప్రపంచంలో అనేక విధాలైన వ్యక్తులుంటారు. వారి యొక్క గుణకర్మ స్వభావాలను బట్టి వారి వారి పురుషార్థాన్వేషణ మార్గాలు కూడా వేరువేరుగా ఉంటాయి. అవి కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము అనబడే 3 ప్రముఖ మార్గాలుగా నా చేత నిర్దేశింపబడినవి. వాటి గురించి చెప్తాను విను అన్నాడు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.